సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సద్గురు మహాయోగిని రూపరహిత హింసా యోగీశ్వర వీరధర్మజ మాతా కీ జై. మనము స్వాతంత్ర్యం సంపాదించుకున్న అంతా కూడా కార్యక్రమాలు దేశమంతా నడుపుతున్నారు. అసలు స్వాతంత్ర్యం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, దాన్ని తెలుసుకొని నడిస్తే ఆ స్వాతంత్రం సిద్ధించినందుకు దేశానికే కానీ సమాజానికే కానీ సౌభాగ్యం. స్వాతంత్ర్యంగా ఉండటం అంటే ఇష్టం వచ్చినట్టు ఉండటం కాదు, ఒక సత్యము, అహింస, ధర్మ మార్గంలో నడవటమే నిజమైన స్వాతంత్రం. ఆ విధంగా నడిస్తే ఏమవుతుంది, స్వర్గప్రాప్తి లభిస్తుంది. అసత్యము, అధర్మము, హింసా ప్రవృత్తిలో నడిస్తే ఏమవుతుంది, నరక ప్రాప్తి లభిస్తుంది. నరక ప్రాప్తి లభిస్తుంది. ఈ రెండే తేడా ఉన్నది. ఇది అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు మన యొక్క దేశంలో వేరే దేశాల సంగతి ప్రకారం ఎంతో హింస నడుస్తుంది, ఎంతో అధర్మం నడుస్తుంది, ఎంతో అసత్యం నడుస్తుంది. దీని అన్నిటికీ కారణం ఏంటంటే నిజమైన దైవభక్తి, నిజమైన ఆత్మతత్వ జ్ఞానము. ఆత్మతత్వ జ్ఞానం అనేది తెలుసుకోక అంతా ఇప్పుడు ఏమవుతుంది, ఈ లోకమంతా కూడా అమ్మగారు ఉండేటువంటి ఈ లోకము నశించే కాలం వచ్చింది నాయన, సమయం ఆసన్నమైంది. పాపాత్ములంతా నశిస్తారు, పుణ్యాత్ములే ఉంటారు. భారాన పోతుంది, చారణ మాత్రమే ఉంటుంది. ఆ విధంగా కాలం రాబోతుంది ఆయన. అందుకని నేను అనుష్ఠానంలో ఉంటా కానీ బయట ఉండాలి. అమ్మగారు అనుష్ఠానంలో కూర్చుంది. దాకా మనం మాస్టర్ సాబ్ చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు ఇంగ్లీష్ మాస్టర్. మనం ఉన్న స్థానం చాలా గొప్పది, మనం ఉన్న స్థానం గొప్పది. ఇది ఆధ్యాత్మికమైన స్థానంలో ఉన్నాము. చాలా బాధ్యతగా నడవాలని అర్థం వచ్చేటట్టు చక్కగా చెప్పాడు అన్నమాట. మనము ఆ విధమైన బాధ్యతను తీసుకున్నప్పుడే మన జన్మ ధరిస్తాం. పుడుతుంటుంటాము, సస్తుంటాము, అది వేరే. కానీ జన్మకు వచ్చిన తర్వాత మానవ జన్మ చాలా ఉత్తమమైందని చెప్తారు అన్నమాట. అన్ని జీవరాశుల కన్నా 86 లక్షల జీవరాశుల కన్నా మానవ జన్మే శ్రేష్టమైనది. దీనికి ధర్మము, సత్యము, దాన్ని తెలుసుకునే జ్ఞానం ఉన్నది. ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునే యొక్క భావన ఉన్నది. అటువంటి యొక్క భావన దేనికి ఇచ్చాడు, ఈ జీవికి ఇచ్చాడు. అన్నిటికన్నా మాట్లాడే శక్తిని ఇచ్చాడు. మాట్లాడే శక్తి నీకుండా ఉంటే, ఇప్పుడు ఆ జంతువులన్నీ ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, ఎన్నో సకల జీవులు కూడా మాట ఇచ్చలేడు భగవంతుడు. ఎందుకు ఇచ్చలేడు, సకల జీవులకు మాట ఇస్తే మనం కూడా సాగటానికి సాగదు, సరిగా సాగదు అని వాటంతా మౌనంగా పెట్టేసాడు. కానీ వాటికి మంచిది చెడ్డేది అనే యొక్క విచారణ మాత్రం ఉంటుందన్నమాట. కానీ పైకి మాట్లాడి, కానీ మానవుడికి నోరు ఇచ్చాడు. నోరు ఇచ్చినందుకు ఆ వాక్కు, మనం అంటాం కదా, ఆ వాక్ అనేది ధర్మం వైపు, సత్యం వైపు నడిపితే అదొక అద్భుతమైన శక్తి కలుగుతుంది అనమాట. అద్భుతమైన శక్తి. ఇప్పుడు అమ్మగారి దర్శనం ఇచ్చి, అమ్మ ఒక్క మాట మాట్లాడండి ఎందుకంటారంటే, వారి యొక్క వాక్కు అమృతమై, వాక్కు దాంకు లెక్క ఉంటుంది. వారు ఏమంటే అది జరుగుతుంది. ఎందుకు, ఆయన ఆత్మశక్తిలో ఆయన లయించాడు అనమాట. ఆత్మశక్తిలో లయించడం అంటే భగవంతుల్లో లయించడం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీ అందరికి కూడా, నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు, ఏం తెలుసుకోవాలా అని మీరు అర్థం చేసుకోవాలి. మీరంతా కూడా చాలా గౌరవమైన వృత్తి, ఉపాధ్యాయ వృత్తి. సమాజాన్ని అంతా మార్చేదానికి మీరు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. అవును, మీరేం చేయాలి, ఆ విచారణతో నడిచినప్పుడే జన్మలు సార్థకమవుతాయి. అది తెలుసుకోవాలి. మనలో ఎంత అద్భుతమైన శక్తిని నింపి ఉన్నాడో భగవంతుడు, అది మన అమ్మ ద్వారా తెలుసుకున్నాం, చూసినాం, కళ్ళతోటి చూసాం అందరం. వారి యొక్క అద్భుత శక్తి 1954లో 53 డిసెంబర్లో అమ్మగారు
అనుష్ఠానం చెప్పినా కానీ ఆయన ఇంకా మాయలో తిరుగుతున్నాడు, తిరగని అనుకున్నాను. ఆత్మశక్తి అంత గొప్పది ఉన్నది. సత్యం ధర్మం వల్ల మనం నడిస్తే మనం అనుకున్న యొక్క మనం ఏమంటే అది ఏమంటే అది అవుతుంది. అసత్యం అనేది ఏం చేస్తుంది? మన ఆత్మశక్తిని తగ్గిస్తుంది. సత్యం అనేది మన యొక్క ఆత్మశక్తిని పెంచుతుంది. అందుకని అటువంటి యొక్క ఆచరణ మనమంతా వేయాలి. వేసినప్పుడు మన స్కూల్కి వచ్చినందుకు సార్థకత. కానీ చదవటం అందరూ చదివిపిస్తారు, అన్ని దిక్కుల స్కూళ్ళు ఉన్నాయి, అన్ని దిక్కులు ఉన్నాయి, అది వేరే కాదు. ఇదంతా చేయాల్సింది ఎవరు? మీరే కదా. మీ మీద చెప్పేశాం. మా కమిటీ వాళ్ళు కూడా ఎక్కువ రాదు, నాయన కూడా ఎక్కువ రాడు. మీ మీదే బాధ్యత పెట్టు. ఆ బాధ్యత మీరు గుర్తెరిగి నడిస్తే మీరంతా కూడా ధన్యులు అవుతారు, పుణ్యులు అవుతారు. ఆ మాటను మీరు తెలుసుకుంటే చాలా గొప్పగా అవుతుంది. కాలం ఈ విధంగా లేదు, ఇదంతా అయిపోతుంది. దీని పని దగ్గరకు వచ్చేసింది. 3 సంవత్సరాల లోపల ఏమవుతుందో తెలియదు, ఎవరుంటారో తెలియదు, దేశ విదేశాల్లో కూడా ఏముంటుందో తెలియదు. ఈ 3 సంవత్సరాల టైంలో ఏమవుతుందో మనకు తెలియదు అన్నమాట. అప్పుడు భగవంతుడు మళ్ళీ బయటకు వస్తారు, అమ్మగారు. అప్పుడు బయటకు వచ్చి భగవంతుడు ధర్మాన్ని నిలిపి అంతా కూడా మళ్ళీ సుఖ సంతోషాలు చేస్తారు. కావున మనం అటువంటి యొక్క అవకాశం కోసం ఎదురు చూసుకుంటూ ఇప్పటి నుంచి మీరు ఆ శ్రద్ధాభక్తితోటి స్కూల్ నడిపించి బాధ్యతాయుతంగా నడవండి. మీకు జీతాలు పెరుగుతాయి, మీరు అడగక్కర్లేదు. అదేదే మీ ధ్యేయం అనుకోండి. మీరు ఎప్పుడైతే స్కూల్ని అభివృద్ధి చేస్తుంటారో మీ కుటుంబాలు కూడా అభివృద్ధి అవుతాయని తెలుసుకొని మీరందరూ బాధ్యతగా చక్కగా ఏదో నాయన చెప్పినాడు అనుకోవద్దు, నడిస్తే చాలా బాగా ఉంటుంది. పిల్లలతోటి జపము ధ్యానం ప్రతిరోజు చేపించేది కూడా అలవాటైంది. వాళ్ళు ఇంటికి పోతే కూడా జపము ధ్యానం చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం వస్తుంది. యోగం ఎందుకు గొప్పదంటారంటే యోగం ఇప్పుడు మనం శ్వాస నడుపుతూ ఉంటాం. శ్వాస నడుస్తుంది కదా, మీ అందరికి తెలుసు కదా. శ్వాస నడుస్తూ ఉన్నప్పుడు ఆ శ్వాస భగవంతుడు ఏం చేస్తాడంటే మనల్ని జన్మకు వచ్చేటప్పుడే ఇన్ని కోట్ల శ్వాస వరకే ఈ యొక్క ఆత్మ అందులో ఉంటుంది, ఆ శరీరంలో అని నిర్ణయం చేసి పంపిస్తాడు. బ్రహ్మ రాసిన రాత అంటారు కదా, ఇన్ని కోట్ల జపభావంగానే అది ఎవరు పట్టుకుంటే కూడా వెళ్ళిపోతుంది. అటువంటి యొక్క శ్వాసలు ఇన్ని కోట్లు రాసినారంటే మన శ్వాసను కూడా మనము ఆపుకునే సాధనే యోగం. శ్వాసను కూడా మనం ఆపుకోవచ్చు, అదే యోగము అంటారు. అనుకుంటే అందుకనే మహాన్యులంతా కూడా 1000 సంవత్సరాలు ఉంటారనమాట. ఎందుకుంటారు? వాళ్ళ యొక్క శ్వాసను వాళ్ళు ఆ విధంగా శ్వాసను బంద్ చేసి వాళ్ళు రెట్టింపు చేసుకుంటారు, ఆయుష్ ప్రమాణాన్ని ఎక్కువ చేసుకుంటారు అనమాట. అటువంటి యొక్క శక్తి కూడా మానవ దేహంలో ఉన్నది, వేరే విషయము అని. అటువంటి యొక్క గొప్ప మానవ జన్మని మనం ఆదర్శవంతంగా నడుపుకోవాలని మీ అందరికీ నేను చెప్తూ, మళ్ళీ ఆ విధంగా నడుస్తున్నారనే భావాన్ని అనే యొక్క దృష్టాంతం మా దగ్గరికి రావాలని మళ్ళీ మీకు మనవి చేసుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను.